ప్రభు రాకడ ఎవరి రక్షణ వాళ్ళది. ఇప్పుడు చూడు, కొంతమంది మా అమ్మ బాప్తిసం తీసుకోవట్లేదు, నేను తీసుకోను. మా అమ్మ మందిరానికి రావట్లేదు, నేను రాను. మా ఆయన మందిరానికి రావట్లేదు, నేను రాను. మా ఆయన చెప్పాడు వెళ్ళొద్దని, నేను కూడా వెళ్ళను. ఇలాంటి మాటలు చెప్తున్నారు. ఆ రోజు ఎవరు కూడా నిన్ను రక్షించరు, ఎవరు కూడా నీ కోసం ఆగరు కూడా. చూడండి, ఆ రోజు ప్రభు రాకడలో భర్త రక్షణ పొందితే భార్య కోసం ఏం ఆగడు, వెళ్ళిపోతాడు, ఉండడు. భార్య రక్షణ పొందితే భర్త కోసం ఏం ఆగదు, ఆంగుడు వెళ్ళిపోద్ది. బిడ్డల రక్షణ పొందితే తల్లిదండ్రుల కోసం ఏం ఆగరు, వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఇందులో నువ్వు నేను ఎవరినో చూసి వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో ఆగేది లేదు. క్రీస్తును నువ్వు నమ్మాలనుకుంటే, యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఆయన మార్గంలో నువ్వు జీవించాలంటే ఏ ఆటంకము నీకు ఉండకూడదు. ఎవరు కూడా నిన్ను ఆటంకపరచకూడదు, పరచనివ్వకూడదు. నువ్వు హల్లెలూయా, యేసయ్య నీ ప్రాణం. హల్లెలూయా, యేసయ్య నువ్వు నమ్ముకున్న ఏకైక దైవముగా భావించి నువ్వు ఆయన గుండెలో హత్తుకోవాలి. ఎవరు కూడా నిన్ను ఆటంకపరచకుండా నువ్వు చూసుకోగలగాలి. దేవునికి స్తోత్రం.